జగన్మోహన్ రెడ్డికి మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పారంట. అసలు ఏంటి, దేని గురించి ఆ గుడ్ న్యూస్? అంటే ఏదో హోదా కల్పించబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది. అసలు ఏంటి? అయితే ఇప్పటికే అసెంబ్లీకి రావడానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఒకసారి వచ్చి నేను ఒక మనిషిని ఉన్నాను, నేను ఒక ఎమ్మెల్యేని ఉన్నాను విధంగా అంటే నేను గుర్తుంచుకోవడానికి ఒక హాజరు చేసుకోవడానికి వచ్చి వెళ్తూ ఉంటాడు. రీసెంట్ గానే బడ్జెట్ సమావేశాలప్పుడు కూడా వచ్చి ఒక 11 నిమిషాలు అంటే అంతకు మించి తక్కువ సమయం ఉండి అక్కడ నుంచి కూడా వాకౌట్ చేసి మొత్తం వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు అయినప్పటికీ కూడా ఆయన శాశ్వతంగా నేను అసెంబ్లీకే రాను, ఇంకా మొత్తానికే బాయ్కాట్ చేస్తున్నాను, బయట ఉండి నేను ప్రజల కోసం పోరాడతాను, ప్రెస్ మీట్లు పెట్టి అక్కడే ప్రజల సమస్యలు చెప్తాననే విధంగా ఆయన చెప్పినప్పటికీ కూడా ఇక్కడ అసెంబ్లీలో ఆయనకి ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వాలో ఖచ్చితంగా వాళ్ళు మాత్రం ఇస్తున్నారు. సో ఇక్కడ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆయన మాత్రం సీట్లను మాత్రం అందరూ కూడా కేటాయించడం జరిగిందంట. అక్కడ ఎవరు ఎక్కడ కూర్చోవాలి, ఎమ్మెల్యేలు కానీ అదే విధంగా డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ ఎక్కడెక్కడ కూర్చోవాలి, వాళ్ళ సీట్లు ఎక్కడ అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా సీట్ అలాట్మెంట్ అనేది ఆయన చేయడం జరిగిందంట. అయితే ముందు వరుసలో డిప్యూటీ సీఎం కానీ వీళ్ళందరూ కూడా ముందు వరుసలో, ఆ తర్వాత అంటే వాళ్ళ రేంజ్ ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి వారికైతే సీట్లు అయితే కేటాయించడం జరిగిందంట. సో ఆ కేటాయింపులోనే జగన్మోహన్ రెడ్డి కూడా ముందు వరుసలోనే సీట్ ఇవ్వడం జరిగిందంట. ఎందుకంటే ఆయన మాజీ సీఎంగా ఉన్నాడు. ఇప్పుడు అంటే ఆయన ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎంత కాదనుకున్నా నేను రానని చెప్పినప్పటికీ కూడా ప్రజల కోసం మాట్లాడకున్నా కూడా ఆయనకంటూ ఒక హోదా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది డిప్యూటీ అంటే మాజీ సీఎంగా. సో అందుకోసమని ఆయనకి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, ఎక్కడ సీట్ ఇవ్వాలి, దాని ప్రకారం వాళ్ళైతే సీట్ ఇచ్చారు. మరి ఇక మీదటైనా ఇలాంటి ఒక మంచి గౌరవం అయినా ఆయనకి ఇచ్చారు కాబట్టి నువ్వు రాను తెగేసి చెప్పినప్పటికీ అక్కడ గవర్నర్ గారికి కూడా నువ్వు మర్యాద ఇవ్వకుండా, ఆయన స్పీచ్ కూడా మర్యాద ఇవ్వకుండా అక్కడ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయినప్పటికీ నీకు ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వాలనే విధంగా వాళ్ళు మాత్రం నీకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు. మరి ఇప్పటికైనా నీకు ముందు వరుసలో సీట్ ఇచ్చారు, డిప్యూటీ సీఎం పక్కన కూడా మీకు సీట్ ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా అసెంబ్లీకి వస్తావా అని చాలా మంది కూడా అడుగుతున్నారు. ప్రజలందరిలో కూడా ఇదే అనుమానం అనమాట. ఎందుకంటే మీరు ప్రతిపక్ష హోదా మీకు రాకపోయినప్పటికీ కావాలి అని మీరు పోరాటం చేస్తున్నారు కాబట్టి అక్కడ అసెంబ్లీకి వెళ్ళి అదేవిధంగా మిర్చి యార్డులు కానీ ప్రెస్ మీట్లు కానీ పెట్టినప్పుడు మాకు ప్రతిపక్ష హోదా కావాలని ఒక్క మాట తప్ప ప్రజల గురించి కానీ వాళ్ళ సమస్యల గురించి కానీ ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ విధంగా కాకుండా ప్రజల కోసం మీరు మాట్లాడి ఉంటే ప్రజలు కూడా మీకోసం కోరుకునే వాళ్ళు, ఆయన మా కోసం పోరాటం చేస్తున్నాడు, ఆయనకి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కల్పించండి అని వాళ్ళు కూడా కోరుకుంటున్నప్పుడు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అలర్ట్ చేస్తుంది. సో ఆ విధంగా కాకుండా ఇప్పటికైనా నీకు ఒక మంచి హోదా ఇచ్చారు, ముందు వరుసలో అసెంబ్లీలో ముందు వరుసలో సీట్ ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా ఆ గౌరవాన్ని దక్కించుకుంటారా లేదా ఖచ్చితంగా అందరం కూడా వెయిట్ చేసి చూడాలి.